Good afternoon, everyone. Had lunch? Yes. So, we are discussing about the first chapter and SM law. So, introduction to strategic management. So, in this already మనం డిస్కస్ చేసాం స్ట్రాటజీ అంటే ఏంటో డిస్కస్ చేసాం. అలాగే ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ స్ట్రాటజీ, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ట్రాటజీ, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ట్రాటజీస్. స్ట్రాటజీకి అలాగే కాంపిటేటివ్ అడ్వాంటేజ్కి ఈజ్ దర్ ఎనీ రిలేషన్షిప్? గుర్తుందా? కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటండి? కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటండి? ఏంటి చెప్పండి. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటండి? తెలుసు కానీ చెప్పలేకపోతున్నారా? అంతేనా? కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అండి, మర్చిపోయారు అప్పుడే? గుర్తుంది కానీ చెప్పరు, అంతే కదా? కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటండి? లైక్ మనకి ఏంటండి అంటే మన కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ కాంపిటీటర్ అంటే ఎవరండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీటర్ అంటే ఎవరు? సేమ్ మనం ఏదైతే గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామో సేమ్ అలాంటి ప్రోడక్ట్స్ వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మన ఇద్దరికి కూడా కాంపిటీషన్. అంటే కస్టమర్ మన దగ్గరైనా పర్చేస్ చేయొచ్చు, వేరే ఆ ప్రోడక్ట్ అయినా పర్చేస్ చేయొచ్చు. అర్థమవుతుందా? మిల్క్ ఉంటాయా? ఇప్పుడు మనకి మిల్క్ ఉంటుంది కదా, మిల్క్ కర్డ్, డైరీ ఫార్మ్స్ ఉంటాయా? మనకి ఏంటంటే 2-3 డైరీ ఫార్మ్స్ ఈజీగా దొరుకుతాయి. దే బోత్ ఆర్ కాంపిటీటర్స్, కరెక్టే కదా? వాళ్ళిద్దరు కాంపిటీటర్సే. బికాస్ కస్టమర్స్ కావాలంటే దే కెన్ బై ఎనీథింగ్, కరెక్టా కదా? సో వాళ్ళిద్దరు కూడా కాంపిటీటర్సే. బట్ ఇంకా ఆ కాంపిటీటర్స్ వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిలో ఎవరు అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటారంటే, ఒకళ్ళు ఎవరైతే కాంపిటీటర్ కంటే బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారో లేదా కాంపిటీటర్ కంటే తక్కువ ప్రైస్ చేయాలి, దెన్ దే ఆర్ సెట్ టు బీ ఇన్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది అచీవ్ చేస్తామని చెప్పుకుంటాం. సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్కి అలాగే మనకి ఏంటంటే స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఏంటనేది మనం ఇప్పటివరకు డిస్కస్ చేసాం. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ డెఫినేషన్స్ కూడా చెక్ చేసాం మనం. ఆ తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ అంటే ఏంటండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్ తీసుకుందాం. వాల్మార్ట్లో ఏంటండి అంటే వాళ్ళు ఏంటంటే కొన్ని స్ట్రాటజీస్ తీసుకున్నారు. ఏంటండి అంటే, సో ఇలా మనం లైక్ రిటైల్ స్టోర్స్ ఇలాగే కాకుండా ఫిజికల్ స్టోర్సే కాకుండా ఈ కామర్స్ మార్కెట్లో కూడా ఎంటర్ అవ్వాలి. ఓకేనా? ఈ కామర్స్ మార్కెట్లో కూడా ఎంటర్ అవ్వాలి. సో ఇంకా వాళ్ళ బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. దట్ ఈస్ దర్ స్ట్రాటజీ. సో ఇంకొన్ని ఇయర్స్లో ఏంటంటే వాళ్ళు ఈ కామర్స్లో కూడా లైక్ అమెజాన్ ఏదైతే ఇప్పుడు అమెజాన్ ఎలాగైతే రన్ చేస్తున్నారో అంత లెవెల్లో వాళ్ళు కూడా అచీవ్ చేయాలి. దట్ ఈస్ దర్ స్ట్రాటజీ. అర్థమవుతుందా? దట్ ఈస్ దర్ స్ట్రాటజీ. అదొకటి. ఇంకోటి ఏంటండి అంటే ఆ వాల్మార్ట్లో పర్ డేకి టోటల్గా ఇన్వెంటరీస్ ఎంత ఉన్నాయి, ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ అనేది ఎన్ని ఆ రోజు అంటే లైక్ ఎన్ని సేల్ చేయగలిగారు, ఎన్ని ఇంకా సేల్ చేయాలి, సో ఇంకా స్టాక్లు ఎంత ఉన్నాయి, మనం ఎప్పుడు ఆర్డర్ పెట్టాలి, ఈ డీటెయిల్స్ అన్ని కన్సిడర్ చేసేది మనకి ఆపరేషన్ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే అల్టిమేట్గా ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కడికి అచీవ్ చేయాలి, వాళ్ళ యొక్క గోల్ ఏంటి, దట్ విల్ బి డిసైడెడ్ ఇన్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో మనకు అది తెలుస్తుంది. ఆపరేషనల్ మేనేజ్మెంట్ అంటే జస్ట్ ప్రజెంట్ లైక్ మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు, దట్ విల్ బి ఇన్ ద ఆపరేషనల్ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పారండి, యూ వాంట్ టు మీరు ఏంటండి CA/CMA క్వాలిఫై అవ్వాలి, లేదా యూ వాంట్ టు బి ఇన్ ఏ బెస్ట్ కంపెనీలో జాబ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దానికోసం దట్ ఈస్ యువర్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, అంటే మీ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అది. దానికోసం ఏంటంటే అంటే యువర్ డైలీ ఏంటంటే యువర్ లైక్ స్టడీయింగ్ అండ్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు. సో డైలీ డే టు డే టార్గెట్స్ పెట్టుకుంటున్నారు. సో అవన్నీ ఏంటండి ఆపరేషన్స్. లైక్ ఈ బేసిక్ ఆపరేషన్స్ చేస్తేనే యూ విల్ అచీవ్ దట్ ఆబ్జెక్టివ్, కరెక్టా కదా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్. చూడండి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఈజ్ అంబిగ్యూస్ అండ్ అన్సర్టైన్, కాంప్లెక్స్, ఆర్గనైజేషన్ వైడ్, ఫండమెంటల్ అండ్ హ్యాస్ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్. సో అల్టిమేట్గా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్గా ఇది చేయాలి అని మనం పర్టికులర్గా చెప్పలేం. లైక్ ఫ్యూచర్లో యాంటిసిపేట్ చేస్తాం,
ఫ్యూచర్లో మనం నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి. ఇఫ్ యూ స్టార్టెడ్ ఏ కంపెనీ స్టార్ట్ చేశారు, కంపెనీ స్టార్ట్ చేసి ఓకే మన కంపెనీ ఏంటంటే ఈ 3 yearsలో వీ వాంట్ టు బి ఇన్ ద నెంబర్ వన్ పొజిషన్గా రావాలి. మనం ఏదైతే సెక్టార్లో ఉన్నామో ఆ సెక్టార్లో బెస్ట్ ఇన్కమ్స్, మనం బెస్ట్ ప్రాఫిట్స్ అనేది అచీవ్ చేయాలి. దట్ ఈస్ యువర్ స్ట్రాటజీ, లైక్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్. ఆ స్ట్రాటజీ కోసం ఈరోజు మీరు ఏం చేస్తున్నారండి, సో కంపెనీలో లైక్ సేల్స్ చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఇవన్నీ మీ ఆపరేషనల్ డెసిషన్స్ అవి. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఈజ్ రొటీనైజ్డ్ అంటే డే టు డే యాక్టివిటీస్, రొటీన్గా మీకు అదే పని. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్లో వాళ్ళకి డైలీ ఏంటంటే ఇన్వెంటరీస్ తీసుకురావడం, లైక్ ప్రోడక్ట్స్ తీసుకురావడం, వాటిని సేల్ చేయడం, మళ్ళీ అయిపోతే ఆర్డర్ పెట్టుకోవడం, అది రొటీన్ వర్క్. అదే స్ట్రాటజీస్ ఏంటండి, సో ఫ్యూచర్లో కామర్స్లో ఎంటర్ అవ్వాలి, ఫ్యూచర్లో ఫస్ట్ లైక్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి, సో వాళ్ళ యొక్క మార్కెట్ షేర్ ఎక్కువగా ఉండాలి, అవన్నీ ఏంటి లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. అర్థమవుతుందా? రొటీన్గా ఉండవు, ఒక్కసారి వాళ్ళు అది ఫాలో అయ్యారంటే సో అది అచీవ్ చేయడానికి వర్క్ చేస్తూనే ఉంటారు. అర్థమవుతుందా? సో సింపుల్. ఆన్ ద ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఈజ్ రొటీనైజ్డ్, ఆపరేషనల్లీ స్పెసిఫిక్ అండ్ హ్యాస్ ద షార్ట్ టర్మ్ ఇంప్లికేషన్స్. సో ఆన్ ద స్పాట్ ఈ రోజుకి మనం ఎంత ఆర్డర్ పెట్టాలి, ఈ రోజుకి మన దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ అయిపోయాయి, అంతే ఆ రోజుకి అయిపోతుంది. బట్ అదే మనకి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్, అల్టిమేట్గా ఏం అచీవ్ చేయాలి, వాట్ ఈజ్ అవర్ ఆబ్జెక్టివ్. అర్థమవుతుందా? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే సిఏసీఎం అనుకుంటే, ఆపరేషనల్ మేనేజ్మెంట్ అనుకోండి ఈ రోజుకి ఏ చాప్టర్ కంప్లీట్ చేయాలి, అయిపోయింది అంతే. ఈ రోజు ఆ చాప్టర్ కంప్లీట్ చేస్తే దట్ ఈస్ ఎనఫ్. అర్థమవుతుందా? క్లియర్? దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని చెప్పుకుంటున్నాం కదండి. చెప్పండి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ వల్ల ఏదైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా? మీకు అనిపించిన అడ్వాంటేజెస్ చెప్పండి. దానివల్ల ఏమవుతుందండి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ వల్ల అసలు ఏమవుతుంది చెప్పండి? 40 మార్క్స్ వస్తాయి. ఇంకా లైక్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ వల్ల యూజెస్ ఏంటి, లైక్ బెనిఫిట్స్ ఆర్ యూజెస్, ఎనీథింగ్ మీకు అనిపించినాయి. మీరు ఇప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, సో ఒక స్ట్రాటజీ రాస్తారు, సో దానివల్ల యూజ్ ఏంటి? లాంగ్ టర్మ్ గోల్ అచీవ్ చేస్తారు, ఇంకా అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటండి, ఎఫెక్టివ్గా వర్క్ చేయొచ్చు. సో ఒక ఆబ్జెక్టివ్ ఉంది కాబట్టి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా కాంపిటేటర్స్ని బీట్ చేయగలరు. ఎలా బీట్ చేస్తారు? సో మీకు ఏదైతే కాంపిటేటర్ అనిపిస్తున్నారో అతను ఏ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు, అతనికంటే ఇంకొక 1 స్టెప్ ఎక్కువ స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వాలి. దెన్ యూ విల్ బీట్ ద కాంపిటీటర్. నెక్స్ట్ చెప్పండి, మీకు తెలిసిన ఏదో ఒకటి. ఇంకా జస్ట్ స్ట్రాటజీస్ యూస్ చేయడం వల్ల లైక్ ప్రొడక్ట్స్ అనేది చాలా డైవర్సిఫికేషన్ పాసిబుల్ అవుతుంది, అదొక స్ట్రాటజీ. కరెక్ట్. ఇంకా గుడ్, సింపుల్ అండి, నార్మల్ కదా. లైక్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ యూస్ చేయడం వల్ల అల్టిమేట్గా యూ విల్ అచీవ్, లైక్ మీ ఆబ్జెక్టివ్స్ ఏవైతున్నా అవన్నీ అచీవ్ చేస్తారు. చూడండి ఇంకా అడ్వాంటేజెస్ ఏముంటాయండి అంటే మనకి డిశ్చార్జ్ ద బోర్డ్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఇక్కడ మేనేజ్మెంట్లో మనకి ఎవరైతే ఉన్నారో, మేనేజ్మెంట్లో ఇప్పుడు బోర్డులో అంటే నథింగ్ బట్ డైరెక్టర్స్ అవ్వచ్చు, మేనేజర్స్ అవ్వచ్చు, ఎవరైతే ఉన్నారో మనం ఒకసారి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే లైక్ స్ట్రాటజీ ఫార్ములేట్ చేసామంటే మీ రెస్పాన్సిబిలిటీ అంటే మీ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుంది. లైక్ ఏంటంటే మీ రెస్పాన్సిబిలిటీని మీరు ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుంది బై అప్లయింగ్ ద స్ట్రాటజీస్. మీరు స్ట్రాటజీస్ అప్లై చేశారు, లైక్ స్ట్రాటజీ డ్రాఫ్ట్ చేశారు. ఓకే, కంపెనీ వాంట్స్ టు అచీవ్ దిస్, ఇది అచీవ్ చేయాలి, ఈ టార్గెట్ మీట్ అవ్వాలి, ఈ టార్గెట్స్ మీట్ అవ్వాలి అని ఒక ప్లాన్ రాసేసి పంపించేశారు కంపెనీలో, ఎంప్లాయీస్ అందరికి ఇచ్చేసారు. కంపెనీ ఇది అచీవ్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇలా అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏంటంటే అక్కడ హై లెవెల్లో మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ డిశ్చార్జ్ అయిపోయినట్లే. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదంతా ఇచ్చేశారు. అర్థమవుతుందా? వాళ్ళు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో దట్ విల్ బీ పాసిబుల్ త్రూ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. కరెక్టా? మేనేజర్స్ ఉన్నారు, మేనేజర్స్ ఏంటండి అంటే దే వాంట్స్ టు అచీవ్. సో వాళ్ళు ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ కస్టమర్ సర్వీస్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆన్లైన్ ఇవి ఉన్నాయి కదండి, ఓలా, ర్యాపిడో ఇవి ఉంటాయి కదా. సో వీళ్ళకి పర్ మంత్కి ఎంతమంది కస్టమర్స్ వీళ్ళ సర్వీసెస్ యూటిలైజ్ చేశారు. సో వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మంత్కి టార్గెట్స్ పెట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ మంత్ ఇంతమంది కస్టమర్స్ మనకి రావాలి. సో దట్స్ వై మన స్ట్రాటజీస్ ఏంటి, ఒక స్ట్రాటజీ ఫార్ములేట్ చేసుకుంటారు. ఎలాగా? ప్రైజెస్ తగ్గించడం,
లేకపోతే ఏదైనా కూపన్స్ ఇవ్వడం, ఏదైనా కాయిన్స్ ఇవ్వడం, అలా సపరేట్గా కొన్ని స్ట్రాటజీస్ ఫామ్ చేసుకుంటారు. ఒకసారి ఇక ఆ ఫామ్ చేసేసుకొని దే విల్ ఇంప్లిమెంట్, ఆర్గనైజేషన్ కంపెనీకి ఇచ్చేస్తారు, కంపెనీ ఇంప్లిమెంట్ చేసేస్తూ ఉంటారు. అంటే అల్టిమేట్గా వాళ్ళు ఏదైతే ప్లాన్ అనుకున్నారో, వాళ్ళు ఏదైతే కస్టమర్ బేస్ ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నారో, దట్ వాజ్ హ్యాపెండ్ త్రూ ద స్ట్రాటజీ. అర్థమవుతుందా? కస్టమర్ బేస్ ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నారు కదా, ఆ కస్టమర్ బేస్ ఇంక్రీజ్ చేద్దామని ఏదైతే అనుకున్నారో దట్ వాజ్ హ్యాపెండ్ త్రూ ద స్ట్రాటజీ ఫార్ములేట్ చేశారు, అయిపోయింది. అర్థమవుతుందా? సో దట్ విల్ బి పాసిబుల్. సో అది కూడా మీకు అడ్వాంటేజే. అంటే ఒక స్ట్రాటజీ కనుక మీరు ఫ్రేమ్ చేశారంటే మీరు ఏదైతే అనుకుంటారో అది మీరు ఈజీగా డిశ్చార్జ్ చేయొచ్చు. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ అండి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు క్వాలిఫై అవ్వాలనుకుంటే మీరు ప్రాపర్ ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా క్వాలిఫై అయిపోతారు కదా. లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, ఎన్ని అవర్స్ కూర్చోవాలి, లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా యూ విల్ క్వాలిఫై. క్లియరా? సేమ్ అదే ఇక్కడ. సో అల్టిమేట్గా బోర్డ్ మెంబర్స్ లైక్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాట్ ఎవర్ దే ప్లాన్డ్ with by using the strategy they will achieve that. Next, forces and objective assessment. అంటే ఏంటండి అంటే ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ అంటే ఏంటండి అంటే సో వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్, లైక్ ఇంకా ఎలాంటివి కూడా లేకుండా మనం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కనుక అప్లై చేసామంటే ఇట్ లీడ్స్ టు మనకి ఏంటంటే అంటే థింక్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అంటే మీరు అంటే ఒకసారి మీరు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లైక్ స్ట్రాటజీ ఫార్ములేట్ చేసి స్ట్రాటజీ యూస్ చేశారంటే ఇక మీరు డీవియేషన్ ఉండదు. ఇక మీరు ఒకసారి స్ట్రాటజీ ఫార్ములేట్ చేశారంటే యూ వోంట్ డీవియేట్. ఓకే, మీరు ఏం అచీవ్ చేయాలో మీకు క్లారిటీగా ఉంది. కరెక్టా? కంపెనీ ఏం అచీవ్ చేయాలనేది కంపెనీ క్లారిటీ ఉంది. సో ఆటోమేటిక్గా సో కంపెనీ మనకి మేనేజర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ ఆటోమేటికల్లీ దే విల్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అప్లై చేస్తే ఆటోమేటికల్లీ దే విల్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్. సో దట్స్ వై ఇక్కడ ఏమొస్తుందండి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రొవైడ్స్ ఎ డిసిప్లైన్ దట్ ఎనేబుల్స్ ద బోర్డ్ అండ్ సీనియర్ మేనేజ్మెంట్ టు యాక్చువల్లీ టేక్ ఎ స్టెప్ బ్యాక్ ఫ్రమ్ ద డే టు డే బిజినెస్ టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అక్కడ డే టు డే యాక్టివిటీస్ అవన్నీ కాకుండా అల్టిమేట్గా ఫ్యూచర్లో ఏం అచీవ్ చేయాలి, లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఏంటి, లాంగ్ టర్మ్లో ఫ్యూచర్లో ఏం అచీవ్ చేయాలి, దట్ విల్ బి హ్యాపెన్ త్రూ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఆ తర్వాత ప్రొవైడ్స్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ డెసిషన్ మేకింగ్. అఫ్ కోర్స్ మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో all staff can make the day-to-day operational decisions and understand that those decisions are all moving the organization in a single direction. అంటే మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ డెసిషన్స్ అన్నీ కూడా యూ కెన్ మేక్ త్రూ ద స్ట్రాటజీస్. కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాఫిట్స్ ఎక్కువ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే యూ వాంట్స్ టు మేక్ ద లైక్ మనకేంటండి రెవెన్యూస్ కావచ్చు, ప్రాఫిట్స్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు, కాస్ట్ తగ్గిద్దాం అనుకుంటున్నారు, ఎనీథింగ్ మీరు ఏదైతే డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో అవన్నీ త్రూ ద స్ట్రాటజీస్ మీరు అప్లై చేసేయచ్చు. బై యూజింగ్ ద స్ట్రాటజీ యూ కెన్ అచీవ్ ఆల్ దోస్ థింగ్స్. అవన్నీ మీకు బెనిఫిటే. దోస్ ఆల్ ఆర్ ద అడ్వాంటేజెస్ టు యూ. అర్థవుతుందా? సో దట్స్ వై స్ట్రాటజీస్ ఆర్ ఇంపార్టెంట్. మనకి సపోర్ట్స్ అండర్స్టాండింగ్ అండ్ బై-ఇన్ అంటే ఏంటండి అంటే మనం ఒకసారి స్ట్రాటజీ ఫార్ములేట్ చేసామంటే మన సబార్డినేట్స్ కావచ్చు, మన స్టాఫ్ కావచ్చు, ఎంప్లాయీస్కి అందరికీ మనం చెప్పేసాం అనుకోండి, లైక్ అల్టిమేట్గా మన కంపెనీ అచీవ్ చేయాల్సింది ఇది. అర్థవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీని తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తీసుకున్నాం. యాపిల్ కంపెనీ వాళ్ళు స్ట్రాటజీ ఫార్ములేట్ చేసుకున్నారు. ఏంటండి అంటే టు ప్రొడ్యూస్ ద బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలి, దిస్ ఈజ్ అవర్ ఆబ్జెక్టివ్ అని చెప్పేశారు కంపెనీలో. అర్థమవుతుందా? వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటో చెప్పేశారు. ఇప్పుడు అక్కడ యాపిల్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఏంటండి అదే మోటివ్తో వర్క్ చేస్తారు. ఎస్, మన యాపిల్ కంపెనీ ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ప్రొడ్యూస్ చేయాలి. అర్థమవుతుందా? టాటా కంపెనీ ఏంటండి అంటే సో మనం ఏంటండి అంటే ఎవరైతే మనకి కస్టమర్స్ ఉన్నారో కస్టమర్స్కి బెస్ట్ వాల్యూ ప్రొవైడ్ చేయాలి. సో మా టాటా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారండి, ఎస్ టాటా కంపెనీలో జాయిన్ అయినప్పుడు అనుకుంటారు. ఇప్పుడు మీరు జస్ట్ మన టాటా కంపెనీ అన్న వెంటనే మనకు కూడా ఒక మంచి ఫీలింగ్ వస్తుందా లేదా, లైక్ దే విల్ డూ సమ్ సర్వీసెస్, దే విల్ గివ్ ద కస్టమర్కి కొంచెం వాల్యూ ఇస్తారు. సో ఇలా వాల్యూస్ ఉన్న కంపెనీ అని మనం అనుకుంటామా? సేమ్ లైక్ మనం ఏంటంటే స్ట్రాటజీస్ యూస్ చేయడం వల్ల నథింగ్ బట్ ఏంటండి అంటే మీరు మనం ఏదైతే అల్టిమేట్గా కంపెనీ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఆ టోటల్ ఆబ్జెక్టివ్ విల్ బి
హ్యాపెండ్ త్రూ ద స్ట్రాటజీ. లైక్ మన దగ్గర ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, ఎవ్రీ వన్ విల్ బీ ఫాలో ద సేమ్ థింగ్. అదవుతుందా? యాజ్ ఏ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కంపెనీ తీసుకున్నాం మనం. యాపిల్ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే అంటే బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కస్టమర్స్కి ఇవ్వాలి. సో వాళ్ళు చెప్పేశారు దిస్ ఈజ్ అవర్ స్ట్రాటజీ అని చెప్పేశారు. దిస్ ఈజ్ అవర్ స్ట్రాటజీ అన్నప్పుడు అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఏంటండి అదే మైండ్ సెట్తో వర్క్ చేస్తారు. ఎస్, మనం ప్రొడ్యూస్ చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా క్వాలిటీగా ఉండాలి. యూ స్టార్టెడ్ ఏ కంపెనీ, మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. మీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కస్టమర్ డిస్సాటిస్ఫై అవ్వకూడదు, కస్టమర్ సర్వీస్ మనం బెస్ట్గా ఇవ్వాలి అని, దట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్. సో మీ స్ట్రాటజీ అదే. సో దట్స్ వై మీరు కంపెనీ మొత్తం డిక్లేర్ చేస్తారు, కంపెనీలో అందరికీ చెప్పేశారు. సో మన కంపెనీ యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అంటే కస్టమర్ డిస్సాటిస్ఫై అవ్వకూడదు, కస్టమర్ నీడ్స్ టు ఫీల్ వాల్యూ ఫీల్ అవ్వాలి, కస్టమర్కి మనం వాల్యూ ఇవ్వాలి, కస్టమర్ నీడ్స్ టు బి సాటిస్ఫైడ్ అని చెప్పేసాం. సో అప్పుడు మన దగ్గర మన ఆర్గనైజేషన్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేస్తారని, దే విల్ బిహేవ్ సమ్ లైక్ ఏంటంటే కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు, కస్టమర్ సర్వీస్ కూడా ఇస్తూ ఉంటారు. బికాస్ మన మెయిన్ ఆబ్జెక్టివ్ అదే కదా, అర్థమవుతుందా? సో మీరు ఇలా స్ట్రాటజీ కనుక అప్లై చేశారంటే బై యూజింగ్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మనం ఏంటంటే అంటే మనం ఏదైతే అనుకుంటాం ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో అది ఈజీగా అందరికీ అండర్స్టాండబుల్గా చేసి దాన్ని అప్లికేషన్లోకి తీసుకురావచ్చు. ఓకేనా? సో సపోర్ట్స్ అండర్స్టాండింగ్ అండ్ బైన్స్ అంటే అదేనండి. చూడండి, ఎనేబుల్స్ మెజర్మెంట్ ప్రోగ్రెస్. సో అల్టిమేట్గా మనకి ఏంటంటే అంటే మనం ఏదైతే ఆబ్జెక్టివ్స్ అనుకున్నామో ఫ్యూచర్లో అచీవ్ చేయాలనుకున్నామో ఆ అచీవ్ చేయడానికి మనం ప్రాపర్ మెజర్మెంట్స్ అనేది తీసుకోవచ్చు. చూడండి, ఏ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఫోర్సెస్ అండ్ ఆర్గనైజేషన్ టు సెట్ ఆబ్జెక్టివ్స్ అండ్ మెజర్ ఆఫ్ సక్సెస్. అంటే మనం ఎంత అచీవ్ చేస్తున్నాం, మనం ఎంత ప్లాన్ చేస్తాం, యాక్చువల్గా ఎంత అచీవ్ చేసాం, అదవుతుందా? ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లాన్ చేసామండి ప్రాఫిట్ వచ్చేసరికి 100 lakhs ఇంక్రీజ్ అవ్వాలి, నెక్స్ట్ ఇయర్కి 100 lakhs ఇంక్రీజ్ అవ్వాలి, దట్ ఈస్ అవర్ టార్గెట్, దట్ ఈస్ అవర్ స్ట్రాటజీ. 100 lakhs ఇంక్రీజ్ అవ్వడానికి మనం చాలా స్ట్రాటజీస్ ఫామ్ చేసాం. ఇలా చేయాలి, కస్టమర్స్కి డిస్కౌంట్స్ ఇద్దాం, లేకపోతే ప్రైజెస్ కరెక్ట్గా ఛార్జ్ చేద్దాం, ఇంకా క్వాంటిటీ తగ్గించేద్దాం, లేకపోతే సంథింగ్ ఇంకా బయట చిన్న మార్కెట్స్ ఏమైనా ఉంటే చిన్న రెస్టారెంట్స్ ఉంటే ఆ రెస్టారెంట్స్ అన్ని అక్వైర్ చేసేద్దాం. ఇలా ఒక రెస్టారెంట్ ఉంటే మన రెస్టారెంట్ అనుకుందాం. సో ఈ రెస్టారెంట్ ఏంటంటే అంటే నెక్స్ట్ ఒక 1 yearలో యూ విల్ బి ఇన్ ద టాప్ నెంబర్ 1 పొజిషన్లో రావాలి అండ్ 100 lakhs ప్రాఫిట్ రావాలనుకున్నాం. ఓకేనా? ఇలా రావాలనుకుంటే మీరు స్ట్రాటజీ డ్రాఫ్ట్ చేశారు. ఎలాగా? సో అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఇవ్వాలి, ఏ సెలబ్రిటీస్తో అడ్వర్టైజ్మెంట్స్ చేయించాలి, అలాగే ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకురావాలి, అలా డిఫరెంట్గా స్ట్రాటజీస్ రాస్తారు. అదవుతుందా? స్ట్రాటజీస్ రాసిన తర్వాత నెక్స్ట్ 1 yearకి వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రాఫిట్స్ చూసాం 80 lakhs ఉంది. అదవుతుందా? ప్రాఫిట్స్ చూస్తే ఇట్ వాజ్ ఓన్లీ 80 lakhs ఛాన్సెస్ కదా. సో దెర్ ఈజ్ లైక్ మీరు ఏదైతే మనం ఆబ్జెక్టివ్ మనం అనుకున్నామో రియాలిటీకి కంపేర్ చేసి మళ్ళీ ప్రాపర్ మెజర్స్ తీసుకోగలమా లేదా? దిస్ ఆల్ విల్ బీ హ్యాపెండ్ విత్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. మీరు పర్ఫెక్ట్గా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అప్లై చేశారంటే యూ కెన్ లైక్ ఏంటంటే యూ హ్యావ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ టు ద కంపెనీ. ఓకేనా? సింపుల్, జస్ట్ ఇవన్నీ మీరు రీడ్ చేసుకోవచ్చు, ఈజీగానే ఉంటాయండి. బేసిక్ థింగ్స్, నథింగ్ ఇంపార్టెంట్. అడ్వాంటేజెస్ అంటే చెప్పాం, అంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ అంటే చెప్పాం. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి మనకి. డిసడ్వాంటేజెస్ ఏంటండి అంటే చూడండి, ఫ్యూచర్ డస్ నాట్ అన్ఫోల్డ్ యాజ్ యాంటిసిపేటెడ్. అంటే మీరు ఏదైతే యాంటిసిపేట్ చేశారో అది యాక్చువల్లీ జరుగుతుందా చెప్పండి. మీకు ఏదైతే మీరు అనుకున్నారో అది జరిగిందో ఒక విషయం చెప్పండి. మీరు అనుకున్నది జరిగిన విషయం ఏంటండి? ఏమనుకున్నారు, ఏం జరిగింది? అలా ఏం జరగలేదా? ఏంటండి, ఏదైనా సిచ్యువేషన్ ఉందా అలాంటిది? అచ్చా, మీరు అనుకున్నారు బట్ అది జరగలేదు, ఇది చెప్పొచ్చు కదా. చెప్పండి ఏంటండి, అర్థం కాలేదు. మీరు ఒక సిచ్యువేషన్ అనుకున్నారు బట్ ఫ్యూచర్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొంత అది ఆ టైం వచ్చాక జరగలేదు, అలా ఏం లేవా? ఉన్నాయా? చాలా ఉన్నాయి మీ దగ్గర. ఒకటి చెప్పండి. ఛాన్సెసా అంటే మనం అనుకున్న, అంటే ఇప్పుడు మనం ఫ్యూచర్ని ఎలాగైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ని యాంటిసిపేట్ చేయగలరు ఎవరన్నా? నో వన్ కెన్ యాంటిసిపేట్. సో ఫ్యూచర్ మనం యాంటిసిపేట్ చేయలేనప్పుడు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే మనం ఏం చెప్తున్నామండి? లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్, లాంగ్ టర్మ్ గోల్,
ఫ్యూచర్లో ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఫ్యూచర్లో కంపెనీ ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎవ్రీథింగ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఫ్యూచర్. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నప్పుడు సో ఫ్యూచర్ మీరు ఎలా యాంటిసిపేట్ చేయగలరు? దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ మీ యాంటిసిపేషన్ రాంగ్ అవ్వచ్చు, కరెక్టా కదా? సో ఇలా యాంటిసిపేషన్ రాంగ్ అవ్వడం అనేది దట్ ఈస్ నాట్ గుడ్ థింగ్ కదా. దట్స్ వై దట్ ఈస్ ఏ డిసడ్వాంటేజ్ టు ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో అదొక డిసడ్వాంటేజ్ ఉందని మనకి. ఆ తర్వాత ఇట్ కెన్ బి ఎక్స్పెన్సివ్. అఫ్ కోర్స్ స్ట్రాటజీస్ ఫార్ములేట్ చేయడం అంటే అంత ఈజీగా అయిపోదండి. లైక్ మీరు నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ అనేది చెక్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ డేటా చెక్ చేయాలి, మన కాంపిటేటర్స్ ఎలా ఫాలో అవుతున్నారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి. సో మనం కొంతమంది ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసుకోవాలి. సో ఎలా స్ట్రాటజీస్ ఎలా ఫ్రేమ్ చేద్దాం ఏంటి, వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ కలెక్ట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా చేస్తే ఏంటంటే కొంచెం ఎక్స్పెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అంటే అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. సో అది కూడా ఒక డిసడ్వాంటేజెస్. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ వాజెస్ ఇమీడియట్ రిజల్ట్స్. ఎవరైనా కానీ ఎనీవన్ మనకి ఏంటంటే షార్ట్ టర్మ్లో మనకి బెనిఫిట్ రావాలనుకుంటారు కానీ సో ఫ్యూచర్ బెనిఫిట్స్ అనేది చాలా తక్కువ మంది చూస్తారు, కరెక్టే కదా? అంటే ఇప్పుడు మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఆన్ ది స్పాట్ మనకి రిజల్ట్ వచ్చేసేయాలి. అర్థమవుతుందా? కంపెనీ స్టార్ట్ చేశారంటే ఈ మంత్లోనే మీకు వెంటనే రిజల్ట్ వచ్చేసేయాలి. కంపెనీ స్టార్ట్ చేశారు, ఈ మంత్లో మీకు ఫుల్ ప్రాఫిట్స్ వచ్చేసేయాలి. అర్థమవుతుందా? కంపెనీ స్టార్ట్ చేశారు, ఈ మంత్లో ఫుల్ ప్రాఫిట్స్ రావాలి, నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోవాలి. అవుతుందా? అలాగా టైం పడుతుంది కదా. సో దట్స్ వై మనకి ఏంటంటే మీరు ఎంత స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ యూస్ చేయడం వల్ల అంటే మీ స్ట్రాటజీస్ అన్ని వర్కౌట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అర్థమవుతుందా? స్ట్రాటజీస్ మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ వర్కౌట్ అయ్యి మీరు నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. సో లాంగ్ టర్మ్ బెనిఫిట్స్కి షార్ట్ టర్మ్ బెనిఫిట్స్కి సో డిఫరెన్స్ ఉంది కాబట్టి అది కూడా కొంచెం డిసడ్వాంటేజే. బికాస్ మీరు ఏదైతే స్ట్రాటజీ అనుకుంటారో అదేంటంటే చాలా టైం పడుతుంది. లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ అది. చాలా టైం వెయిట్ చేసిన తర్వాత మాత్రమే మీరు అచీవ్ చేయగలరు. అర్థమవుతుందా? సో షార్ట్ టర్మ్లో మనం అచీవ్ చేయలేం. ఇంపైర్స్ ఫ్లెక్సిబిలిటీ. సో ఇంపైర్స్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటండి అంటే మనకి లైక్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఏంటండి అంటే మనం ఎలాగైతే అనుకున్నామో అలా అలా ఎగ్జాక్ట్లీ సేమ్ మనం ఫ్యూచర్ని యాంటిసిపేట్ ఎలాగైతే చేయలేమో సో మనం ఎలాగైతే ఫ్యూచర్లో ఎలాగైతే మనం అచీవ్ చేద్దాం అనుకున్నామో అలా అచీవ్ చేయడానికి ఛాన్సెస్ కూడా తక్కువగానే ఉంటాయి. అలా అచీవ్ చేయలేకపోవచ్చు. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం కూడా చేంజ్ అవ్వాల్సి వస్తుంది. అర్థవుతుందా? ఫ్యూచర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని మన డెసిషన్స్ స్ట్రాటజీస్ కూడా చేంజ్ అయిపోతాయి. సో అది కూడా ఒక డిసడ్వాంటేజే మనకి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండి మనకి. బిఫోర్ దిస్ స్ట్రాటజిక్ ఫిట్ అండ్ స్ట్రాటజిక్ స్ట్రెచ్ కంటే ముందుగా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటండి అంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ అసలు మనం ఒక స్ట్రాటజీ ఫార్ములేట్ చేయాలంటే ఒక కంపెనీ మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు ఇప్పుడు, ఓకేనా? ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ స్టార్ట్ చేసిన వెంటనే మనం ఏమని చెప్తామండి, మీరు స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేసుకోవాలి. స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేస్తే కంపెనీ విల్ బి ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ బి ఇన్ ద నెంబర్ 1 పొజిషన్ అని చెప్తామా? కరెక్టా? బట్ అలా స్ట్రాటజీస్ ఫార్ములేట్ చేయాలంటే ఇట్ హ్యాస్ సమ్ ప్రాసెస్, ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో ఫాలో అవుతూ మాత్రమే మనం స్ట్రాటజీస్ అనేది ఫ్రేమ్ చేయగలం. మీకు తెలుసా ఇన్ఫోసిస్ తెలుసు కదా? ఇన్ఫోసిస్ ఏంటంటే మనకి ఇనిషియల్గా ఐ థింక్ ఇట్ వాజ్ 1989లో వాళ్ళు ఒక 6 మెంబర్స్ కలిసి స్టార్ట్ చేశారు. నారాయణమూర్తి ప్లస్ ఇంకొక 5 మెంబర్స్ కలిసి ఇన్ఫోసిస్ స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఏంటంటే దే డోంట్ హ్యావ్ ద లైక్ ఫండ్స్ ఏం లేవు, ఎక్కువ ఫండ్స్ ఏం లేవు. ఒక చిన్న ఇన్ఫోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశారు అంతే. అర్థమవుతుందా? వాళ్ళ దగ్గర ఏంటంటే ఆ టైంకి సిస్టమ్ కూడా లేదు. వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు దే డోంట్ హ్యావ్ ద సిస్టమ్ ఆల్సో. వాళ్ళకి ఒక ఆఫీస్ కూడా కావాలి కదా. వాళ్ళ పార్ట్నర్స్లో ఒక పార్ట్నర్ యొక్క హౌస్ ఏదైతే ఉందో ఆ హౌస్లో ఒక చిన్న రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్లోనే ఆఫీస్ లాగా కన్స్ట్రక్షన్ చేస్తారు. అలా స్టార్ట్ చేశారు ఆ కంపెనీని. ఆ తర్వాత ఏం జరిగిందని అంటే అఫ్కోర్స్ ఇండియాలో వచ్చేసరికి వాళ్ళకి అంతగా ఎక్కువగా లైక్ జనరేట్ అవ్వట్లేదు సాఫ్ట్వేర్స్ అనేది. అంతగా అప్పటికే అంత మన సాఫ్ట్వేర్ భూమి లేదు. సో చాలా తక్కువ మంది యూస్ చేస్తున్నారు సాఫ్ట్వేర్స్ అనేది. సో దట్స్ వై వాళ్ళు ఏంటంటే అమెరికాకి వాళ్ళందరూ కూడా ఏంటంటే అసలు అమెరికాలో గ్రోత్ ఎలా ఉంది, సాఫ్ట్వేర్స్ ఎలా యూస్ చేస్తున్నారు ఏంటి అనేది దే ఆల్ వెంట్ టు ద అమెరికా, యూఎస్ఏకి వెళ్ళారు. యూఎస్ఏకి వెళ్ళి అక్కడ ఒక కంపెనీతో కొలాబరేట్ అయ్యారు లైక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి. అంటే ఆ కంపెనీకి సర్వీసెస్ కావాలి లైక్ సాఫ్ట్వేర్ సర్వీసెస్. వీళ్ళు ఏంటంటే ఆ కంపెనీకి సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు.
బట్ రాసుకున్న వెంటనే ఏంటండి అంటే కొన్ని డేస్కే ఆ కంపెనీ ఏంటంటే లైక్ ఇట్ వాస్ క్లోజ్డ్, లిక్విడేట్ అయిపోయింది. ఫుల్ లాసెస్ రావడం వల్ల ఆ కంపెనీ లిక్విడేట్ అయిపోయింది. సో ఇన్ఫోసిస్కి ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు, అర్థమవుతుందా? సో అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో అప్పుడు ఏం చేశారు ఏంటంటే అందరూ కూడా ఈ 6 మెంబర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 24,000 అలా అందరూ కూడా అమౌంట్ కలెక్ట్ చేసేసి పూణేలో ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. సేమ్ ఇంతే, ఇలా ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేశారు పూణేలో స్టార్ట్ చేసి దే స్టార్టెడ్ లైక్ మనకి అప్పుడప్పుడే సాఫ్ట్వేర్స్ డెవలప్ అవుతున్నాయి. కొంచెం 1989 తర్వాత మనకి 2001 ఆ టైంకి సాఫ్ట్వేర్స్ బూమ్ అప్పటికే స్టార్ట్ అవుతూ ఉంది. సో అలాగా అదే టైంలో వీళ్ళు ఏంటంటే అంటే యూఎస్ నుంచి ఒక కాంట్రాక్ట్ కూడా వచ్చింది వీళ్ళకి. ఒక బిగ్ కంపెనీ నుంచి వీళ్ళకి కాంట్రాక్ట్ వచ్చింది టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్ చేయండి అని ఒక ఆర్డర్ వచ్చింది. అంతేనండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఒక్కసారి అప్పుడు యూఎస్ఏ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత దట్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ, ఇన్ఫోసిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ దట్ వాజ్ లిస్టెడ్ ఇన్ ద యూఎస్ఏ మార్కెట్. యూఎస్ఏ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన ఇండియన్ ఫస్ట్ కంపెనీ ఇన్ఫోసిస్. అర్థమవుతుందా? ఆఫ్టర్ 10 years అది ఎలా జరిగిందండి? ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుందండి అంటే అఫ్ కోర్స్ ఎప్పటికప్పటికి ఏంటంటే దే చేంజ్డ్ ద ప్లాన్స్. సో అక్కడ అసలు యూఎస్ఏలో ఎలా జరుగుతుంది, వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు, అక్కడ సాఫ్ట్వేర్ అనేది ఎలా వాళ్ళు ఆ కాంట్రాక్ట్స్ అనేది ఎలా క్యారీ చేస్తున్నారు, ఎలాంటి సర్వీసెస్ నేర్చుకుంటున్నారు, ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి టూల్స్ యూస్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ దే నోన్. అక్కడికి వెళ్ళి నేర్చుకొని వచ్చేసారు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఇండియాకి వచ్చేసారు. ఇండియాలోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ అంతే, యూఎస్ఏలో వాళ్ళ యొక్క మార్కెటింగ్ అనేది అక్కడ జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఏంటండి ఆ టైంలో మనకి గవర్నమెంట్లో ఉంది ఐ థింక్ పివి నరసింహారావు గారు ఉన్నారు. సో దెన్ వాళ్ళు ఏం చేశారంటే ఆ టైంలో హీ ఇంట్రడ్యూస్ లైక్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని అలో చేస్తారు, ఫారెన్ కంపెనీస్ని కూడా ఇండియాకి అలో చేస్తారు. దట్స్ ఇట్, అయిపోయింది ఇంక అంతే. ఒక్కసారిగా ఫారెన్ కంపెనీస్ అన్నీ కూడా ఇండియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ వాళ్ళందరికీ కూడా ఏంటండి ఇక్కడ ఆపరేట్ చేయడానికి కొన్ని సాఫ్ట్వేర్స్ కంపల్సరీ అవసరం. ఇండియాలో వర్క్ చేయడానికి సాఫ్ట్వేర్స్ అవసరం. ఆ టైంలో అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఇన్ఫోసిస్. ఆ టైంకి అప్పటికి ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఏదైనా ఉందంటే అది ఇన్ఫోసిస్. దట్స్ ఇట్. ఇన్ఫోసిస్ హ్యాస్ ట్రెమెండస్ చేంజ్. 10 yearsలో మిలియన్స్ ఆఫ్ నెట్వర్క్ అనేది దే జనరేట్ చేయగలిగారు. అర్థమవుతుందా? జస్ట్ లైక్ ఏంటండి అంటే ఎవ్రీథింగ్, ఏ కంపెనీ అయినా అలాగే స్టార్ట్ అవుతుందండి. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్ థింగ్స్, అంటే వితౌట్ ఎనీథింగ్. అక్కడ ఏం ఉండదు, బట్ స్టార్ట్ చేస్తారు. బట్ దే ఆర్ ద రూలర్స్. ఇప్పుడు ఏంటంటే దే విల్ రూల్ ద ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీని రూల్ చేస్తూ ఉంటారు. హౌ దిస్ ఈస్ పాసిబుల్ అండి అంటే ద స్ట్రాటజీస్ దే ఫాలో. వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు ఏంటి అని దాన్ని బేస్ చేసుకొని మనకి ఏంటి అంటే ఎవ్రీథింగ్ రిజల్ట్ విల్ బి డిపెండెంట్. ఆ రిజల్ట్ అంతా కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కరెక్టా? సో అలా మనకి ఇన్ఫోసిస్ అనేది అలా జరిగిందండి. లైక్ అఫ్ కోర్స్ సుధామూర్తి వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ దట్. సుధామూర్తి గారు కూడా ఏంటంటే అఫ్ కోర్స్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఇచ్చింది ఆవిడే అని చెప్తూ ఉంటారు ఆయనకి. అలాగే ఏంటంటే అంటే ఆల్ డెసిషన్స్ అన్నిటికి కూడా హీ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ వైఫ్. సో ఎవ్రీథింగ్ దట్ వాజ్ హ్యాపెండ్. ఇప్పుడు ఏంటంటే అంటే ఒక స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఇలా కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు సేమ్ ఇప్పుడు ఇన్ఫోసిస్ ఎలాగైతే స్టార్ట్ అయిందో విత్ బేసిక్ థింగ్స్, ఎలాంటి థింగ్స్ కూడా లేవు, బట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ వాళ్ళు ఏం చెక్ చేసుకోవాలండి అంటే అసలు వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, అంటే వాళ్ళు ఏం చేయగలరు. ఆ 6 members ఉన్నారు, ఆ 6 members యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళకున్న నాలెడ్జ్ ఏంటి. దట్ ఈస్ వాట్ దే నీడ్ టు థింక్. అర్థమవుతుందా? వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. వాళ్ళ వీక్నెసెస్ ఏంటండి, వాళ్ళ దగ్గర ప్రాపర్ రిసోర్సెస్ లేవు. అర్థమవుతుందా? ఆ 6 members దగ్గర దే డోంట్ హ్యావ్ ద ప్రాపర్ రిసోర్సెస్. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, దే హ్యావ్ ద నాలెడ్జ్ ఇన్ సాఫ్ట్వేర్స్లో వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, బట్ వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు. వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏంటి, ఎస్ దే కెన్ ఎక్స్పాండ్ టు ద అదర్ మార్కెట్స్ లైక్ యూఎస్ఏకి వెళ్ళి అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ని కూడా గ్రాప్ చేస్తున్నారు. సో వాళ్ళకున్న థ్రెట్స్ ఏంటి, సో ఆ టైంకి వాళ్ళకి అలాంటి థ్రెట్స్ ఏం లేవు. లైక్ థ్రెట్స్ అంటే సేమ్ మన కంపెనీ లాగా ఇంకేదైనా కంపెనీస్ ఉన్నాయా, సో మన కంపెనీ క్లోజ్ చేయడానికి ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా. సో ఇలా థ్రెట్స్, మన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, థ్రెడ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటండి మనం ఫస్ట్ స్టెప్లో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఒక కంపెనీ బెస్ట్గా మనం ఇప్పుడు చెప్పిన ఇన్ఫోసిస్ ఏంటండి, దే ఆర్ ఇన్ ద నెంబర్ 1 పొజిషన్ రైట్ నౌ. ఎలా పాసిబుల్ అవుతుందండి అంటే దే ఫాలోడ్ ఆల్ దీస్ స్టెప్స్. ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతారు. సో ఫస్ట్ స్టెప్ ఇనిషియల్గా దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్, రిసోర్సెస్ అనేది లేవు, అవి వాళ్ళ వీక్నెస్సే.
బట్ అయినా కానీ దే మేడ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్. నౌ దే ఆర్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్కి అచీవ్ చేయగలుగుతున్నారు. ఎలాగంటే ఫస్ట్ వీ నీడ్ టు చెక్ విత్ ద స్వాట్ అనాలిసిస్ అంటాం దీన్ని. ఏమేమి చెక్ చేయాలండి? స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్, ఇవన్నీ కంపల్సరీగా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఐడెంటిఫై చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి అంటే ఆర్గనైజేషన్ సెటప్ దేర్ మిషన్స్, గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ బై అనలైజింగ్ వేర్ దే వాంట్ టు గో ఇన్ ఫ్యూచర్. ఐడెంటిఫై చేస్తాం. ఎస్, మనము 6 మెంబర్స్ ఉన్నాం కదా, 6 మెంబర్స్ కూడా మనకి ఏంటంటే అంటే సాఫ్ట్వేర్స్లో వీ హ్యావ్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉంది మనకి. సో సాఫ్ట్వేర్స్ మనం నిజంగానే డెవలప్ చేయగలం. మనకున్న వీక్నెసెస్ ఇవి, రిసోర్సెస్ లేవు. సో నెక్స్ట్ ఏంటంటే అంటే మనం ఫ్యూచర్లో ఏ పొజిషన్కి వెళ్ళాలి, వీ నీడ్ టు డిసైడ్. ఫస్ట్ మీకు మెయిన్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఏంటో డిసైడ్ అవ్వాలి కదండి. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి? అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటండి అంటే టు అచీవ్. సో మనం ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే బెస్ట్ కంపెనీ కింద ఉండాలి ఇన్ ఫ్యూచర్. దట్ ఈస్ దర్ ఆబ్జెక్టివ్. సో దే స్టార్టెడ్. ఓకే, ఇప్పుడు ఒక టైంకి ఏంటండి అంటే పూణేకి వచ్చిన తర్వాత, పూణేకి వచ్చారు కదా, పూణేకి వచ్చిన తర్వాత ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కూడా వాళ్ళకి ఫుల్ లాసెస్ వస్తున్నాయి. అందులో నుంచి ఒక పార్ట్నర్ ఏం చేశారంటే హీ రిజైన్డ్. సో కంపెనీ లాసెస్ వస్తున్నాయి, కంపెనీ క్లోజ్ అయిపోతుందని అతను రిజైన్ చేసి వెళ్ళిపోయారు. మిగతా పార్ట్నర్స్ కూడా దే ఆర్ ఇన్ ఫియర్, లైక్ ఓకే కంపెనీ క్లోజ్ అయిపోతుందేమో, ఇంకా వేస్ట్, మనం కూడా ఉండడం వేస్ట్ ఏమోనని వాళ్ళు కూడా ఈ థాట్లో ఉన్నారు. ఇక మనం కూడా రిజైన్ చేద్దామని థాట్లో ఉన్నారు. అప్పుడు నారాయణమూర్తి గారు ఏమన్నారంటే ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేదా మీ పార్ట్నర్షిప్ షేర్ ఏదైతే ఉందో నాకు సేల్ చేసండి, నేను మొత్తం పర్చేస్ చేస్తానని చెప్పేశారు. బికాస్ హీ నో దట్ వాల్యూ, కంపెనీ యొక్క వాల్యూ ఏంటో అతనికి తెలుసు, కంపెనీ ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళగలుగుతుందో అతనికి తెలుసు. సో దట్స్ వై అతను ఏం చెప్పారంటే పార్ట్నర్స్ అందరూ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, మీ స్టేక్ అంతా నేను పర్చేస్ చేసేస్తాను, నేను ఇప్పుడే మీకు ఆన్ ద స్పాట్ మనీ ఇచ్చి పంపించేస్తానని చెప్పేశారు. అంతే. మిగతా పార్ట్నర్స్ అందరూ కూడా జస్ట్ దే ఆర్ ఇన్ థాట్లోకి ఉండిపోయారు. లైక్ నారాయణమూర్తి అలా మాట అన్నారంటే సంథింగ్ ఈజ్ దే, ఏదో ఫ్యూచర్లో ఇంకేదో జరగబోతుంది, కంపెనీకి ఏదో కంపెనీ యొక్క గ్రోత్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది అని వాళ్ళు రిజైన్ చేయకుండా అలాగే ఉన్నారు. అండ్ కంపెనీ ఆటోమేటికల్లీ అచీవ్ ద సక్సెస్ అనేది అచీవ్ చేయగలిగారు. అర్థమవుతుందా? సేమ్ మనం ఏంటంటే అంటే సెకండ్ స్టెప్లో వీ నీడ్ టు అనలైజ్ ద వేర్ వీ వాంట్ టు బీ ఇన్ ద ఫ్యూచర్లో మనం ఎక్కడికి వెళ్ళాలి, మన ఆబ్జెక్టివ్ ఏంటి, మనం డిసైడ్ అవ్వాలి. అర్థమవుతుందా? క్లియర్? నెక్స్ట్ ఇన్ దిస్ స్టెప్ 3లో వచ్చేసరికి ఏంటంటే అంటే ఇన్ దిస్ స్టేజ్ ఆర్గనైజేషన్ అనలైజెస్ వేరియస్ స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్స్ టు అచీవ్ దేర్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. సో థర్డ్ స్టేజ్లో ఏంటంటే అంటే ఆర్గనైజేషన్ అనలైజెస్ వేరియస్ స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్స్ టు అచీవ్ దేర్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. అంటే వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి? ఇన్ఫోసిస్ యొక్క మెయిన్ గోల్ బెస్ట్ కంపెనీ ఇన్ ద సాఫ్ట్వేర్ సర్వీసెస్లో బెస్ట్ కంపెనీ కింద ఉండాలి. బెస్ట్ కంపెనీ కింద ఉండాలంటే డిఫరెంట్ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ ఏమున్నాయి వాళ్ళకి? ఏమున్నాయండి అంటే యూఎస్ఏ మార్కెట్కి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకి అక్కడ నుంచి ఏంటండి దే అక్వైర్ ద బిజినెస్ అక్వైర్ చేయడానికి అక్కడ నుంచి కూడా ఆర్డర్స్ అనేది యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకేనా? తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చారు, ఇండియాలో కూడా కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే వచ్చాయో, ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఇండియాకి వచ్చాయో వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా అక్వైర్ చేయగలిగారు. అంటే మనకి డిఫరెంట్ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ ఏమున్నాయి? అల్టిమేట్గా మీ ఆబ్జెక్టివ్ ఏంటండి? బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్ అవ్వాలి, బెస్ట్ సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ కంపెనీ అవ్వాలి. సో బెస్ట్ కంపెనీ అవ్వాలంటే మీ దగ్గర ఉన్న స్ట్రాటజీస్ ఏంటి, మీ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏంటి, అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. నెక్స్ట్ ఇన్ దిస్ స్టెప్ 4లో ఏంటంటే అంటే ఇన్ దిస్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ ద బెస్ట్ సూటబుల్ ఆల్టర్నేటివ్స్ ఇన్ లైన్ విత్ ద స్వాట్ అనాలిసిస్. ఆ తర్వాత మన దగ్గర ఉన్న మనం ఆల్రెడీ స్వాట్ అనాలిసిస్ చేసి పెట్టుకున్నామా, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి, ఆపర్చునిటీ థ్రెట్స్ ఇవన్నీ రాసుకొని ఉంచామా? మనకున్న ఆల్టర్నేటివ్స్కి మన స్ట్రెంగ్స్కి లింక్ చేసి మనం ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకుంటాం. మనకున్న స్ట్రెంగ్స్ ఏంటంటే అక్కడ ఈ కేసులో వాళ్ళకి ఇన్ఫోసిస్కి ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి? దే హ్యావ్ ద నాలెడ్జబుల్ పర్సన్స్, ఎక్స్పర్ట్ పర్సన్స్ ఉన్నారు. బట్ వీక్నెసెస్ దే డోంట్ హ్యావ్ ద రిసోర్సెస్. దట్స్ వై వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ ఏంటంటే అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పటికిప్పుడు కంపెనీ స్టార్ట్ చేసి రిసోర్సెస్ అని తీసుకురాలేరు. దట్స్ వై దే కొలాబరేటెడ్ విత్ అనదర్ కంపెనీ. యూఎస్ఏలో ఉన్న వేరే కంపెనీతో కొలాబరేట్ అయ్యి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ని బేస్ చేసుకొని ఉన్న ఆల్టర్నేటివ్స్లో బెస్ట్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకున్నారు. కరెక్టా కదా? నెక్స్ట్ స్టెప్ 5 వచ్చేసరికి దిస్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్ ఇన్ విచ్ ఆర్గనైజేషన్స్ ఇంప్లిమెంట్ అండ్ ఎగ్జిక్యూట్ ద సెలెక్టెడ్ ఆల్టర్నేటివ్స్ టు అచీవ్ దేర్ స్ట్రాటజిక్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. సో అల్టిమేట్గా
వీళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్ని, ఆ ఆల్టర్నేటివ్ని ఇంప్లిమెంట్ చేసేయాలి. ఓకేనా, ఇంప్లిమెంట్ చేయడం అండ్ ఎగ్జిక్యూట్ చేయడం, దట్ ఈస్ ద ఫైనల్ స్టెప్. సో ఈ టోటల్గా ఈ 5 స్టెప్స్ కనుక మనం చేసామంటే దిస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్. అంటే ఒక స్ట్రాటజీని మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని చేయాలంటే యూ నీడ్ టు ఫాలో ద 5 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఐడెంటిఫై యువర్ స్వాట్ అనాలిసిస్. మీరు ఐడెంటిఫై చేసుకోవాలి మీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, ఫైండ్ అవుట్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ స్టెప్లో ఏంటండి? సెటప్ ది మిషన్స్ అండ్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. మీ అల్టిమేట్గా అసలు మీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఫ్యూచర్లో మీరు ఏ పొజిషన్లో ఉందాం అనుకుంటున్నారు, ఫ్యూచర్లో మీరు ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు, దట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్ ఆర్ విజన్ అండ్ మిషన్. ఆ తర్వాత థర్డ్ స్టెప్లో ఏంటండి? మీకు టోటల్గా అసలు ఎలాంటి ఆల్టర్నేటివ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి మీకు ఎలాంటి ఆల్టర్నేటివ్స్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే మీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, మీ యొక్క వీక్నెసెస్ ఏంటి. మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ని బేస్ చేసుకొని యూ విల్ సెలెక్ట్ ద బెస్ట్ స్ట్రాటజీ. సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇంప్లిమెంట్ చేసేయడమే, దట్స్ ఇట్. విత్ దట్ యూ కెన్ ఫార్మ్ ఏ బెస్ట్ స్ట్రాటజీ ఇన్ ఏ కంపెనీ. సో ఆటోమేటిక్గా మీరు నిజంగా బెస్ట్ స్ట్రాటజీ ఫాలో అయ్యారంటే యూ విల్ సీ ద బెస్ట్ రిజల్ట్స్, దట్స్ ఇట్. ఓకేనా? ఒకసారి చూడండి ఈ క్వశ్చన్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్, టోటల్గా 5 స్టెప్స్. మీకు తెలుసా, ఒకసారి సుధామూర్తి గారు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లైక్ ఒకసారి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే అందులో ఒక జాబ్ ఆర్టికల్ వచ్చింది. తెలుసా? జాబ్ ఆర్టికల్ వచ్చింది, లైక్ ఏంటంటే జాబ్ వేకెన్సీ అని. బట్ అక్కడ కింద ఏమని రాశారంటే ఓన్లీ ఫర్ మెన్, లైక్ నాట్ ఫర్ ఉమెన్, లైక్ ఓన్లీ ఫర్ మెన్ అని ఉంది. అఫ్కోర్స్ ఆ టైంలో 1980s అంటే మనకి చాలా తక్కువ, లైక్ ఉమెన్ కంపెనీస్లో వర్క్ చేయడం అంటే చాలా రేర్ ఆ టైంలో. సో అక్కడ వెంటనే సుధామూర్తి గారు ఏం చేశారండి అంటే షీ రోట్ ఒక మెయిల్ రాశారు డైరెక్ట్గా చైర్మన్కి, ఆ కంపెనీ చైర్మన్కి మెయిల్ రాశారు. సో ఏమని రాశారు? సేమ్ ఇదే, ఇలా జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు మీరు, దట్ ఈస్ గుడ్ థింగ్, బట్ కాకపోతే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడం వల్ల ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద ఎకానమీ. సో అలా మొత్తం ఒక మెయిల్ రాసి పంపించేశారు. మెయిల్ రాసి పంపించిన తర్వాత ఆ చైర్మన్ ఆ మెయిల్ చదివేసి వెంటనే ఏంటండి అంటే హీ ఆఫర్ ద జాబ్ టు దట్, లైక్ సుధామూర్తిగా జాబ్ అనేది ఆఫర్ చేశారు. అండ్ ఆ కంపెనీలో ఫస్ట్ ఉమెన్ సుధామూర్తి గారే ఎంప్లాయీగా. సో ఆ కంపెనీ ఏ కంపెనీ తెలుసా? టెల్కో, జేఆర్డి టాటా వాళ్ళదేనండి, టాటా కంపెనీలోనే జేఆర్డి టాటా. ఆ టైంలో జేఆర్డి టాటా ఉండేవాళ్ళు కదా. సో జేఆర్డి టాటా ఈజ్ ద చైర్మన్ అండ్ హీ గేవ్ ద ఆఫర్ లెటర్ టు ది సుధామూర్తి ఆన్ దోస్ డేస్. అర్థమవుతుందా? సో లైక్ అంటే మనకేంటంటే అఫ్కోర్స్ అంతేనండి, లైక్ అఫ్కోర్స్ అలా దట్ ఈస్ ద స్టార్టింగ్ స్టెప్. సో అలా స్టార్ట్ అవుతూ సో దే ఆర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ద ఇన్ఫోసిస్లో పార్ట్ అయిపోయారు అంతే. ఓకేనా? అర్థమైందా? ఏమీ లేదు, సుధామూర్తి గారు మెయిల్ చేశారు, లైక్ అదే లెటర్ రాశారు. ఆ లెటర్ ఎవరికి రాశారండి అంటే జేఆర్డి టాటా గ్రూప్స్కే రాశారు. సో టాటా గ్రూప్స్ ఆ టైంలో మనకి జేఆర్డి టాటా ఉండేవాళ్ళు. సో హీ గేవ్ ద ఆఫర్ టు దట్ సుధామూర్తికి ఆఫర్ ఇచ్చారు.
అండ్ అప్పటి నుంచి మనకి మ్యాక్సిమం ఉమెన్స్ కూడా అలౌడ్ టు ద కంపెనీస్కి అలౌ అవుతూ వచ్చారు. ఓకేనా, 5 స్టెప్స్ గుర్తుంటాయా? 5 స్టెప్స్ చెప్పండి ఒకసారి. ఫస్ట్ స్టెప్ ఏంటండి? SWOT అనాలిసిస్. నెక్స్ట్ విజన్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్స్. నెక్స్ట్ సెలెక్టింగ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ బేస్డ్ ఆన్ SWOT అనాలిసిస్. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. దట్స్ ఇట్. రాయండి. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఆర్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ అని రాయండి. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ స్టెప్ 1 వచ్చేసరికి SWOT. స్టెప్ 1 ఈజ్ SWOT. నెంబర్ 1 పెట్టండి. నెంబర్ 1 పెట్టేసి SWOT SWOT అనాలిసిస్. నెంబర్ 2 వచ్చేసరికి గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. నెంబర్ 2 వచ్చేసరికి గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. నెంబర్ 3 వచ్చేసరికి నెంబర్ 3 ఈజ్ రిగార్డింగ్ స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్స్. నెంబర్ 3 ఈజ్ strategic alternatives. Number 4, strategic alternatives is equals to SWOT analysis. Like means in line with the SWOT analysis undalandi. So strategic alternatives in line with SWOT analysis is equals to SWOT analysis అని పెట్టండి. లైక్ మ్యాచ్ చేయగలగాలి. SWOT analysis కి స్ట్రాటజిక్ అనాలిసిస్ మ్యాచ్ చేసి you need to take the decision. 5th one is implementation and execution. Implement and execution or implementation అని రాసేయండి. ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ వన్ వచ్చేసరికి SWOT అనాలిసిస్. సెకండ్ వన్ వచ్చేసరికి గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. థర్డ్ వన్ వచ్చేసరికి స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్. ఫోర్త్ వన్ స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్ ప్లస్ మనకి ఏంటండి SWOT అనాలిసిస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు SWOT అనాలిసిస్. ఫిఫ్త్ వన్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా, దిస్ ఈజ్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్. క్లియర్? చూడండి, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ యొక్క అసలు ఇంపార్టెన్స్ ఏంటి? చదవండి. ఎనీవన్ ఒకరు చదవండి. ఎవరు చదువుతారా? చదవండి. ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఓకే, అంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ వల్ల మనకి ఏం తెలుస్తుందండి? మన ఆర్గనైజేషన్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ తెలుస్తుంది. నెక్స్ట్ ఎస్, ఇదంతా మనం చేసామా ఇప్పుడే? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్లో ఇన్ఫోసిస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ యొక్క వీక్నెసెస్ ఏంటి, వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏంటి, వాళ్ళకున్న థ్రెట్స్ ఏంటి, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసాం మనం. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ వల్ల యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ సేమా, లైక్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిందే ఇంపార్టెన్స్ కింద ఇచ్చేసారు. అర్థమవుతుందా? అంటే మీ స్ట్రెంగ్స్ కావచ్చు, వీక్నెసెస్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి లైక్ మన దగ్గర ఉన్న మన ఆబ్జెక్టివ్స్ ఏంటి, గోల్స్ ఏంటి, అంటే మీరు అల్టిమేట్గా ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు, అది అచీవ్ చేయడానికి మీకున్న స్ట్రెంగ్స్ ఏంటి, మీకున్న ఆపర్చునిటీస్ ఏంటి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎస్, సో మీరు ఏదైతే చేంజెస్ చేయాలనుకున్నారో ఆ చేంజెస్ చేసి మీకున్న వీక్నెసెస్ని ఎలిమినేట్ చేయాలి. అఫ్కోర్స్ వీక్నెసెస్ అంటే ఇప్పుడు కంపెనీకి రిసోర్సెస్ లేవు. అఫ్కోర్స్ ఆ రిసోర్సెస్ లేని దాన్ని మనం ఎలా చేంజ్ చేయాలి? సో రిసోర్సెస్ లేవు కాబట్టి వీఆర్ కొలాబరేటింగ్ విత్ అనదర్ కంపెనీ. వేరే కంపెనీతో కొలాబరేట్ అవుతున్నాం. చేంజ్ చేస్తున్నామా లేదా? చేంజెస్ చేస్తున్నాం. సో అలాగే ఏదైనా థ్రెడ్స్ ఉన్నాయి, ఆ థ్రెడ్స్ని కూడా మనం జాగ్రత్తగా మేనేజ్ చేయగలగాలి. నెక్స్ట్ ఎస్,
సో మనం అల్టిమేట్గా స్ట్రాటజీ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి మన విజన్ కానీ మనం అల్టిమేట్గా మనం ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం, మన ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో ఫ్యూచర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, మన ఆర్గనైజేషన్లో ఫ్యూచర్లో అల్టిమేట్గా ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం, దట్ విల్ బి గివెన్ ఇన్ దిస్. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ యూస్ చేసామంటే సో మీరు ఏంటంటే డైనమిక్ అండ్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ కింద రెడీ అవుతారు. సో అంటే యు ఆర్ రెడీ ఫర్ ద ఫ్యూచర్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీరు ఆల్రెడీ అవన్నీ రెడీగా ఆల్రెడీ మీ యొక్క ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ వల్ల యూ కెన్ ఈజీలీ ఫేస్ దోస్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయగలరు. అండ్ ఏదైనా థ్రెట్స్ వచ్చినా కానీ మీరు వాటిని ఓవర్కమ్ చేసి యూ కెన్ గెయిన్ ద సక్సెస్. సో అంత డైనమిక్గా మనం ఎలా అవ్వగలమండి అంటే యూ నీడ్ టు ప్లాన్ ద స్ట్రాటజీస్, ప్రాపర్ స్ట్రాటజీస్ అనేది ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది మనకి గ్రోయింగ్ అండ్ స్టేబుల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. దట్స్ ఇట్. క్లియర్? అర్థమైందండి? సో దట్స్ ఇట్. మనకి ఇంకా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఒకటి ఉంటుందండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోతే వీ కెన్ స్టార్ట్ విత్ ది విజన్ అండ్ ఆబ్జెక్టివ్స్, గోల్స్, ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్. ఓకేనా? సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి నీకు గురించి. ఇప్పటివరకు ఏంటంటే జస్ట్ బేసిక్, లైక్ మీకు బేసిక్ డెఫినేషన్స్ తెలియాలి. స్ట్రాటజీ, ప్లాన్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్స్, గోల్స్, ఇవన్నీ బేసిక్ డెఫినేషన్స్, అవన్నీ డెఫినేషన్సే. బట్ మీకు ఎగ్జామ్లో అడిగేది మాత్రం ఇక్కడ నుంచి అడుగుతారండి. లైక్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ ఉందా, ఫ్రేమ్వర్క్ ఇప్పుడు డిస్కస్ చేసామా, అక్కడ నుంచి మీకు క్వశ్చన్స్ అనేది ఎప్పుడు అడుగుతూనే ఉంటారు ఎగ్జామ్లో. ఓకేనా? సో దట్స్ ఇట్. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో బట్ కాకపోతే రివైజ్ చేసుకుంటూ ఉండండి ఎప్పుడు అంటే ఎందుకంటే మనం డిస్కస్ చేస్తే మ్యాక్సిమం ఒక 3 to 4 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తామండి మ్యాక్సిమం. సో ఆ 3 to 4 క్వశ్చన్స్ మీరు ఏంటండి అంటే ఒక 3 to 4 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ఆ 3 to 4 క్వశ్చన్స్ మీరు ఒక 5 to 10 minutes ఇన్వెస్ట్ చేస్తారంటే ఒకసారి క్విక్గా రివైజ్ చేసేయచ్చు. ఒకసారి రివైజ్ చేశారంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. బికాస్ థియరీలో కావాల్సింది రివిజనే. మల్టిపుల్ టైమ్స్ మీరు రివైజ్ చేయాలి, రిమైండ్ చేసుకుంటూ ఉండాలి, రివైండ్ చేసుకుంటూ ఉండాలి. దెన్ ఓన్లీ యూ కెన్ పర్ఫామ్, లైక్ మంచిగా రాయగలరు థియరీ. నాట్ ఓన్లీ ఎస్ఎం అని కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కానీ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తూ ఉండాలి, మల్టిపుల్ టైమ్స్ రివైండ్ చేస్తూ ఉండాలి. అర్థమవుతుందా? అదొకటే, దానికి ఇంకొక ఆప్షన్ లేదు మీ థియరీలో మంచి మార్క్స్ రావడానికి. క్లియర్? థియరీలో మంచి మార్క్స్ రావాలంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తూనే ఉండాలి, విత్ బుక్ ఆర్ వితౌట్ బుక్ లేకుండా కూడా రివైజ్ చేయొచ్చు కదా. లైక్ ఓకే, టోటల్గా 5 steps చెప్పారు కదా, 5 steps ఎన్ని గుర్తు వస్తుంది? క్లియర్? సో అలా చేస్తూ ఉండండి, కంపల్సరీ ఇట్ విల్ బీ యూస్ఫుల్. సో అలవాటు అవుతుంది, అలవాటు చేసుకుంటూ వెళ్ళిపోయారంటే సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. ఓకే, సో షల్ వి క్లోజ్ ఫర్ టుడే? ఎస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్. Stopped.